మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 24 అతిపెద్ద అమావాస్య, ఆషాఢ అమావాస్య. దీనికే చుక్కల అమావాస్య అని పేరు. ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తయిపోతుంది. ఇక మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసానికి ముందు వచ్చే ఈ అమావాస్య చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. కనుక ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు. ఈరోజు పిల్లలు పెద్దలు ఎవరూ కూడా ఈ కూర తినకూడదు. పొరపాటున ఈరోజు ఈ కూరను తింటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈరోజు తెలియక ఈ కూరను తింటే అప్పుల పాలైపోతారు. దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కనుక ఈ ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో ఈ కూరను వండకూడదు. బయట కూడా ఈ కూరను తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో కూడా ఈ కూరను తినకూడదు. ఆషాఢ అమావాస్య రోజు ఈ కూర తినవద్దని శాస్త్రాల్లో చెప్పారు. కాదని ఈరోజు ఈ కూర తింటే చాలా ఇబ్బంది పడిపోతారు. అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా వృధాగా ఖర్చయిపోతుంది. ఇంట్లో ఆడవారు ఏ కూర వండితే ఆటోమేటిక్గా ఇంట్లో అందరూ కూడా ఆ కూరనే తినేస్తారు. అంటే పిల్లలు పెద్దలు ఆడవారు ఏ కూర వండితే ఆ కూరనే తినేస్తారు కదా. అందుకే ఆడవారు ముఖ్యంగా ఈ విషయం తెలుసుకుని జాగ్రత్త పడండి, లేదంటే చాలా నష్టం జరుగుతుంది. మరి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయకూడదు. ఈ అమావాస్య రోజున కొత్త చీపురు కొనకూడదు. గాజులు కొనటము లేదా వేయించుకోవటం చేయకూడదు. స్త్రీలు ఇంట్లో తల విరబూసుకొని తిరగకూడదు. స్త్రీలు ఈరోజు ఉసూరుమంటూ ఏడవకూడదు. వీలైనంత వరకు ఈ రోజున ప్రయాణాలు చేయకపోవటం ఉత్తమం. ఎందుకంటే అమావాస్య నాడు ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే మీ జేబులో లేదా పర్సులో ఒక నిమ్మకాయను ఉంచుకొని ప్రయాణించండి. ప్రయాణం ముగిశాక ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. చాలామందికి అమావాస్య రోజు ఇంట్లో దీపం పెట్టకూడదని పెద్ద అపోహ ఒకటి ఉంటుంది. ఇది పూర్తిగా అవాస్తవం. నిజానికి అమావాస్య చీకటిని ప్రారద్రోలి వెలుగును ఆహ్వానించడానికి దీపారాధన చేయటం అత్యంత అవసరం. అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందని, ఏ ఇంట దీపం వెలుగుతూ ఇల్లంతా శుభ్రంగా సువాసన భరితంగా ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి తప్పక ప్రవేశించి తన కరుణా కటాక్షాలను కురిపిస్తుందని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి అమావాస్య రోజు సాయంత్రం సమయంలో తప్పకుండా దేవుడి గదిలో దీపారాధన చేయాలి. ఆడంబరమైన పూజలు చేయవలసిన అవసరం లేదు. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి లక్ష్మీదేవి పటం ముందు ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీకు తెలిసిన లక్ష్మీ స్తోత్రాలు చదువుకుంటే చాలు. ఆ తల్లి మనస్ఫూర్తిగా పెట్టిన ఆ ఒక్క దీపానికి ప్రసన్నురాలై మన కోరికలను నెరవేరుస్తుంది. ఎంతో పవిత్రమైన ఆషాఢ అమావాస్య రోజున ఈ కూరను పొరపాటున కూడా తినకూడదు. కాదని తింటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, అప్పుల పాలైపోతారు అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మన పూర్వీకులు మహర్షులు ఋషులు కొన్ని తిథులలో కొన్ని కూరలను తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే కొన్ని తిథుల్లో కొన్ని కూరలు తింటే గ్రహాలు మనకు వ్యతిరేకంగా మారి లేనిపోని కష్టాలు వస్తాయి. కాబట్టి అలాంటి కూరలను దూరం పెట్టాలి, తినకూడదు, ఇంట్లో వండకూడదు. ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా పప్పును వండకూడదు. పప్పుతో పాటు ఈరోజు క్యారెట్ను కూడా వండకూడదు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, పచ్చిశనగపప్పు ఇవేమీ కూడా వండరాదు. కనీసం తాలింపులలో కూడా పప్పు వాడకూడదు. పొద్దున టిఫిన్లలోకి కూడా పుట్నాల పప్పుతో చట్నీ చేయకూడదు, తినకూడదు. ఏ రూపంలోనూ కూడా పప్పు తినకూడదు. అలాగే క్యారెట్ను కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, క్యారెట్ హల్వా రూపంలో కావచ్చు, క్యారెట్ రైస్ రూపంలో కావచ్చు, క్యారెట్ జ్యూస్ రూపంలో కావచ్చు, లేదా పచ్చి క్యారెట్ను కావచ్చు, ఏ రూపంలోనూ కూడా క్యారెట్ను తినకూడదు. చాలామంది క్యారెట్ జ్యూస్ని ప్రతిరోజు త్రాగుతూ ఉంటారు. అలా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అలా చేయవద్దు. క్యారెట్ని ఏ రూపంలోనూ కూడా తీసుకోవద్దు. పప్పును కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి. పప్పు టమాటా, పప్పుచారు, పప్పు తోటకూర, పప్పు గోంగూర, పుట్నాల చట్నీ, తాలింపులు ఇలా
ఏ రూపంలోనూ కూడా తినవద్దు. పప్పుతో చేసే స్వీట్లు కూడా తినకూడదు. అంటే పప్పుతో హల్వా చేస్తారు, బర్ఫీలు చేస్తారు. ఆ స్వీట్స్ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. పప్పు, క్యారెట్ ఈ రెండింటిని ఏ రూపంలోనూ కూడా తినకూడదు. ఇంట్లో వండకూడదు. కనుక గుర్తుంచుకొని ఆడవారు ఈరోజు ఈ 2 కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరే తినేస్తారు. మీరు వండకుండా ఉంటే ఎవరూ తినరు. కనుక ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. లేదంటే అప్పుల పాలైపోతారు, అనారోగ్యాల బారిన పడతారు, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనేక నష్టాలు పడాల్సి వస్తుంది. కనుక ఈరోజు పప్పు, క్యారెట్ను ఏ రూపంలోనూ కూడా తినవద్దు, ఇంట్లో వండవద్దు. వీటితో పాటు ఈరోజు మాంసాహారం అంటే నాన్ వెజ్ కూడా తినకూడదు. గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, సీ ఫుడ్ అంటే పీతలు, నత్తలు, గవ్వలు ఇలా నాన్ వెజ్ ఏమీ కూడా తినకూడదు. కోడిగుడ్డును చాలామంది శాకాహారంగా భావిస్తూ తెలియక తినేస్తూ ఉంటారు. అంతేకాదు ఇంట్లో వండిన కూర నచ్చకపోతే వెంటనే గుడ్డుతో ఆమ్లెట్ వేసుకొని తినేస్తారు చాలామంది. ఇంట్లో పిల్లలకు, పెద్దవారికి కూడా ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే కోడిగుడ్లు ఇస్తూ ఉంటారు, ఉడకబెట్టేసి తింటూ ఉంటారు. అలా కోడిగుడ్డు తింటే చాలా బలం వస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. కనుక కోడిగుడ్డును తినవచ్చు. కానీ కోడిగుడ్డు శాకాహారం కాదు, మాంసాహారం. కాబట్టి మీరు ప్రతిరోజు కోడిగుడ్డు తిన్నా తప్పేమీ లేదు. కానీ ఈ ఆషాఢ అమావాస్య ఒక్కరోజు మాత్రం గుడ్డును తినవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. గుడ్డుతో పాటు ఏ విధమైన నాన్ వెజ్ను ఈరోజు తినవద్దు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ని ఏ రూపంలోనూ కూడా తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చికెన్ లాలీపాప్ రూపంలో అవ్వచ్చు, లెగ్ పీసుల రూపంలో అవ్వచ్చు, బిర్యానీల రూపంలో అవ్వచ్చు, నూడిల్స్, మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్, ఫ్రైడ్ రైస్ రూపంలో అవ్వచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా చికెన్, ఫిష్, మటన్, రొయ్యలు, పీతలు, నత్తలు లాంటి వీటిని పొరపాటున కూడా ఈరోజు ఇంట్లో వండకూడదు, తినకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భూమి మీద దుష్టశక్తులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. కొన్ని కూరలకు అవి వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటి కూరలను వండినా తిన్నా అష్టదరిద్రాలు అనేవి మన వెంటపడి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అప్పులు చేసి చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఈరోజు నాన్ వెజ్ తినకండి. ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుండి తెచ్చుకొని అయినా ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు. సాధారణంగా కొంతమంది మగపిల్లలు ముఖ్యంగా హోటల్స్లో ఉండి బయట రెంట్కి రూమ్స్ తీసుకొని ఉండి చదువుకునే మగపిల్లలు సాయంత్రం అవ్వగానే వంట చేసుకోలేక బయటకు వెళ్ళి నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు అని రకరకాల పదార్థాలు తింటూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా నోరు కట్టుకోండి. నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు అంటే నాన్ వెజ్ కలిసిన ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, మోమోస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీసులు, చికెన్ బిర్యానీలు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కూడా కలిసినవి కూడా తినవద్దు. కావాలంటే నాన్ వెజ్ కలవనివి అంటే మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు, పానీపూరి, సమోసా, చాట్ మసాలా, వెజ్ బిర్యానీలు, వెజ్ ఫ్రైడ్ రైస్లు, వెజ్ మంచూరియా లాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ మాత్రం తినవద్దు. ఈ అమావాస్య రోజున నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే దుష్ట శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, మహాపాపం తగులుతుంది అని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు మాంసాహారం తింటే లేనిపోని సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి పప్పు, క్యారెట్, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ అమావాస్య రోజు ఎవరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, అప్పుల పాలైపోతారు, దరిద్రం పడుతుంది. 7 జన్మల వరకు ఆ దరిద్రం మిమ్మల్ని వదలదు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది, మహాపాపం తగులుతుంది, సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, ధనమంతా ఖర్చయిపోతుంది, ఆర్థిక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, చేతిలో ధనం మిగలదు, అప్పుల పాలైపోతారు, భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ పదార్థాలు తినకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్కరోజు తప్పనిసరిగా ఒక కూరను తినాలి. మరి ఆ కూర ఏమిటంటే మునగాకు కూర. ఈరోజు ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా మునగాకు కూరను తినాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఆషాఢ అమావాస్య రోజు లేత మునగాకును కోసుకొచ్చుకొని దానిని ఫ్రైలా చేసుకొని తిన్నా, లేదా మునగాకుతో పచ్చడి చేసుకొని తిన్నా, బంగాళాదుంప కూరల్లో కలుపుకొని తిన్నా, మునగాకు పొడి చేసుకొని తిన్నా, ఇలా ఏ విధంగా తిన్నా కూడా చాలా మంచిది.
ఏ రూపంలో తిన్నా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మునగాకు చాలా బలం. మునగాకు మీ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజు మునగాకును తింటారో వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా మునగాకును ఏదో ఒక రూపంలో తినండి. అలా తినటం వలన సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు సమస్యలు పోతాయి. అంతేకాదు మునగాకును తినటం వలన మీ జాతకంలో ఉండే అనేక రకాల దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అటు ఆరోగ్యపరంగా ఇటు ఆధ్యాత్మిక పరంగా అన్ని విధాలుగా కూడా మునగాకు మీకు మంచిని తెచ్చిపెడుతుంది. ఐశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మునగాకును తినండి. మనం తరచుగా మునక్కాయలను వంటల్లో వాడుతూ ఉంటాం. కానీ ఆ చెట్టు మనకు అందించే అసలైన నిధి దాని ఆకులలోనే దాగి ఉంది. ఇది కేవలం ఒక ఆకుకూర కాదు, ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక సూపర్ ఫుడ్ మరియు ఆరోగ్య గని. మునగాకును ప్రకృతి యొక్క మల్టీ విటమిన్ అని పిలవవచ్చు. ఎందుకంటే కొన్ని సాధారణ ఆహార పదార్థాలతో పోలిస్తే దీనిలోని పోషకాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. దీనిలో నారింజ పండ్ల కన్నా 7 రెట్ల ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. క్యారెట్లలో కన్నా 4 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అరటి పండ్ల కన్నా 3 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. పెరుగులో కన్నా 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. బాదం కన్నా 3 రెట్లు ఎక్కువ విటమిన్ ఇ ఉంటుంది. ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా కాపాడుతాయి. మునగాకు సుమారు 300 రకాల వ్యాధులను నివారించగలదని పోషకాహార నిపుణులు చెప్తూ ఉన్నారు. దీనిలోని 46 రకాల యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడుతూ ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది. దీనిలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలకు ఇది చాలా అవసరం. మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను నివారిస్తుంది మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. మహిళలకు ఇది ఒక వరం లాంటిది. నెలసరి నొప్పులను తగ్గించటము, మోనోఫాజ్ సమస్యలకు సహాయపడటం మరియు గర్భధారణ సమయంలో పోషకాలను అందించటంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వలన ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. మునగాకు సూప్ తాగటం ద్వారా రక్తపోటును సహజంగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇన్ని పోషకాలు ఉన్న మునగాకు మనకు ఈ టైంలోనే ఎక్కువగా లభ్యమవుతుంది. అందుకే ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా మునగాకును తినమని పెద్దలు చెప్పారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఆషాఢ అమావాస్య రోజు మునగాకును ఏదో ఒక రూపంలో తినండి. ఈ అమావాస్య రోజున నదీ స్నానం, పుణ్యతీర్థ స్నానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో అరటి మట్టలతో దీపాలను వెలిగించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈతి బాధలు తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు పితృదేవతలను పూజించటం, శివ పూజ, శని పూజ, హనుమాన్ పూజ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. వీటితో పాటు ఆషాఢ అమావాస్య రోజున పంచభూతాలను స్మరించటం ద్వారా సమస్త దోషాలను తొలగింప చేసుకోవచ్చు. ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది. కానీ దేని శక్తి దానికి ఉంటుంది. అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. అందుకే అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ధరిస్తే ఏమవుతుందంటే చెడు శక్తి ఈరోజు ఎక్కువగా ఉంటుంది కదా, ఆ చెడుకు అట్రాక్ట్ అవుతాం. ఆ చెడు శక్తి వలన మనకు తెలియకుండానే మనం చేయకూడని పనులు చేసేస్తూ ఉంటాము. తర్వాత అరే ఏంటి ఇలా చేసేసాను అని ఎంతో బాధపడుతూ ఉంటాం. అందుకే అమావాస్య రోజు నల్లటి రంగు దుస్తులు ధరించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే అమావాస్య రోజు పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసము ఇలా ఎటువంటి ఫంక్షన్లు, శుభకార్యాలు చేయకూడదు. అలాగే అమావాస్య రోజు స్నానం చేయకుండా మురికిగా ఉండకూడదు. అంతేకాదు అమావాస్య రోజు రాత్రి సమయంలో మర్రి చెట్ల దగ్గరకు వెళ్ళకూడదు. 3 లేదా 4 రోడ్లు కలిసే చోటకు, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు. దుష్టశక్తులు ఆవహిస్తాయి. ఈ అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రత్యేకంగా సాయిబాబాను పూజించి పాలతో చేసిన ఏదైనా స్వీట్లను నైవేద్యంగా పెట్టండి. ఇలా మీకు నచ్చితే సాయిబాబాను పూజించుకోండి. లేదు మేము సాయిబాబాను పూజించము అనుకునేవారు చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోండి.
అమ్మవారికి కూడా పాలతో చేసిన తీపి పదార్థాలను నివేదన చేయండి, లేదంటే దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి. ఇలా ఈ గురువారం అమావాస్య రోజు మీ ఇష్టాన్ని బట్టి లక్ష్మీదేవిని కానీ బాబాను కానీ పూజించుకుంటే చెడు శక్తులు మీ దగ్గరకు రాలేవు. అదేవిధంగా ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఆ కొడుకులకు దిష్టి తీసుకోవాలి. అంటే ఉప్పుతో కానీ ఆవలతో కానీ ఎండుమిరపకాయలతో కానీ ఇలా మీకు తెలిసిన ఏదో ఒక పద్ధతిలో మగపిల్లలకు దిష్టి తీసుకోవాలి. అలా దిష్టి తీయటం వలన మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోయి త్వరగా వృద్ధిలోనికి వస్తారు. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇలాంటి రోజు కోసం సిద్ధ పురుషులు, యోగులు, సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా అలాంటి మొక్కలలో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది.
కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది. సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలానే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలానే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు. లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత ఈ కలబందను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి. రాగి, ఇత్తడి, స్టీల్, గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి. అంటే 1 స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. చిటికెడు కుంకుమను వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరము, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి. తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెన్లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరిగేయండి. చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి. అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. 3 వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను, కుంకుమను, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి. కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు. తప్పేమీ లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు. అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి.
ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కనుక మీరు కూడా అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ దశ మారిపోతుంది, ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే, ఆ వస్తువుల్లో మొదటి వస్తువు వచ్చేసి అత్తరు. అత్తరును సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. అత్తరు అతీత శక్తివంతమైనది కాబట్టి అత్తరును ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే అత్తరు ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అత్తరులో రకరకాల ఫ్లేవర్స్ దొరుకుతూ ఉంటాయి. చాలామంది తెలియక ఏది పడితే అది తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అలా తెచ్చుకోకండి, దానివల్ల మీకేం ఉపయోగం ఉండదు. ఏది పడితే అది కాకుండా గులాబీ పూల స్మెల్ కలిగి ఉన్న అత్తరును కానీ, లేదంటే మల్లెపూల స్మెల్ కలిగి ఉన్న అత్తరు కానీ తెచ్చుకోవాలి. అంటే రోజ్ స్మెల్ కానీ, జాస్మిన్ స్మెల్ కానీ ఉన్న అత్తరును ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చుకోవాలి. వేరే స్మెల్ వచ్చేవి తెచ్చుకోకండి, దానివల్ల ఏమీ పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ రెండూ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. బ్యాంగిల్ స్టోర్స్లో, ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి. మహా అయితే ఒక 50 రూపాయలు ఉంటాయి. కాబట్టి అత్తరుని తెచ్చుకొని ఫలితం అనేది పొందండి. ఇలా అత్తరు తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇంట్లో ఆ అత్తరును చల్లండి. దేవుడి పటాల దగ్గర కూడా అత్తరును చిలకరించండి. అంటే నీళ్ళల్లో లేదా పసుపు నీళ్ళల్లో కలిపి ఇంట్లో దేవుడి పటాల దగ్గర గుమ్మం మీద చక్కగా అత్తరును చల్లండి. అలా చల్లుకుంటే ఆ వాసనకు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే పరుగున మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లోనే ఉండిపోతుంది. మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధన వర్షాన్ని కురిపిస్తుంది, మనకు చక్కటి అభివృద్ధిని కూడా చేకూరుస్తుందని పురాణ గ్రంథాలలో చెప్పబడింది. అందుకే ఈ అమావాస్య రోజు అత్తరును ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఈ అత్తరును చాలా పరిహారాలకు వాడుకోవచ్చు. ఒకసారి అత్తరు తెచ్చుకుంటే మీకు 1 సంవత్సరం వరకు పనిచేస్తుంది. 2 చుక్కలే చల్లుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఏం అవసరం లేదు, కొంచెం వాడితే సరిపోతుంది. అలాగే శ్రావణ మాసానికి ముందు వచ్చే ఈ అమావాస్య రోజు తామర గింజలను లేదా తామర పూలను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే వాటి వెంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. మీకు సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి తామర గింజలన్నా ఎంతో ఇష్టం. తామర గింజలను లేదా తామర మాలను ఇంటికి తెచ్చుకోవటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, ధనలాభం కలుగుతుంది, ధనం విపరీతంగా మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. కనుక ఈరోజు తామర గింజలను లేదా తామర మాలను ఇంటికి తెచ్చుకొని వాటిని పూజ గదిలో అమ్మవారి ముందు ఉంచండి. మళ్ళీ మరుసటి రోజు తామర గింజలను లేదా తామర మాలను తీసి మీరు డబ్బు దాచుకునే చోట పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీ సంపాదన బాగా పెరుగుతుంది, ధనం మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, మీకు తిరగనేదే ఉండదు. ఇక ఆ తర్వాత రాళ్ల ఉప్పు. మీరు అనుకోవచ్చు ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించి చెప్తూ ఉంటారు అని. కానీ రాళ్ల ఉప్పు అతీత శక్తివంతమైనది. లక్ష్మీదేవి రూపంగా రాళ్ల ఉప్పును భావిస్తూ ఉంటారు. రాళ్ల ఉప్పు పరమ పవిత్రమైనది కాబట్టి రాళ్ల ఉప్పును ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో మీ జీవితం మారుతుంది. కాబట్టి 10 రూపాయలు పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ఆ తర్వాత మీరు ఈ పని కోసం ఉపయోగించుకోండి, లేదంటే వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీరు ఆ ఉప్పుతో మీ ఇష్టాన్ని బట్టి ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఉప్పును తెచ్చుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది. లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి మనకు రాళ్ల ఉప్పు లభిస్తుంది. అలాంటి రాళ్ల ఉప్పును కొంటాం కాబట్టి ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. అంతేకాదు రాళ్ల ఉప్పు కొంటే మంచిది, చెడు పోతుందని ఒక నమ్మకం కాబట్టి ఐశ్వర్యం పెరుగుతుందని కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి రాళ్ల ఉప్పును కొనండి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మనం ఎన్ని వస్తువుల గురించి చెప్పుకున్నా అందులో మీకు నచ్చినవి ఒక 2 కానీ 3 కానీ తెచ్చుకోండి.
మీకు ఏవి అవసరం ఉంటే అవి తెచ్చుకోండి. అంతకు మించి మీరు ఎక్కువ తెచ్చుకోకండి. 2 తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే గుమ్మడికాయ. అంటే బూడిద గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలాగే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు పగటిపూట మాత్రమే గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మీ ఇంటి దగ్గర బూడిద గుమ్మడికాయ చెట్టు ఉంటే కోసి తెచ్చుకోండి. లేకపోతే బయట ఒక బూడిద గుమ్మడికాయను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయకు చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం 5 గంటలు దాటిపోయిన తర్వాత గుమ్మడికాయను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. అలా గుమ్మడికాయను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. నరదృష్టి, నరఘోష, దిష్టి దోషాలు, జనాల ఏడుపులు, ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా పోతాయి. ఈ గుమ్మడికాయ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. గుమ్మడికాయను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు. అందుకే గుమ్మడికాయను ఈ రోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడి తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఆ తర్వాత ఈ అమావాస్య రోజు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ధనియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ధనియాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు. వాటితో పరిహారాలు కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. చాలామంది బంగారం తాకట్టు పెట్టి బంగారం తాకట్టులో పెట్టాము, మా దగ్గరకు రావటం లేదు, విడిపించుకోవాలంటే విడిపించుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నాము అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున 1 స్పూన్ ధనియాలను తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ ధనియాలను రావి చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా తాకట్లో ఉండే బంగారం మన దగ్గరకు వస్తుంది. ఇది చాలా మంచి పరిహారం. ధనియాలే కదా అనుకోకండి. ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. ధనియాల వల్ల ఎన్నో పరిహారాలు సిద్ధిస్తూ ఉంటాయి. చాలామంది కూడా ధనియాలతో పరిహారం చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాల వల్ల కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ తల్లి ఇంట్లోకి రావటం అనేది మనమే మన కళ్ళతో చూడగలుగుతాము అని చెప్పుకోవచ్చు. కనుక ఈరోజు ధనియాలు కొని తెచ్చుకోండి. బంగారం తాకట్టులో ఉన్నవారు తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేసుకోండి. కాబట్టి అమావాస్య రోజున ధనియాలు తెచ్చుకొని 1 స్పూన్ అన్ని తీసుకుని పరిహారం చేసుకోండి. సరిపోతుంది. ఇలా చేస్తే ఆ తర్వాత బంగారం ఏదో ఒక రకంగా మీ దగ్గరకు వస్తుంది. ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు చేరడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అలాగే ఈరోజు పంచదారను లేదా బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పంచదారను లేదా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు పంచదారను ఇంటికి తెచ్చుకుంటే దానితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి. అదే రోజు పెట్టాలని రూల్ ఏమీ లేదు. తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. కావున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు శనగపప్పును కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు శనగపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతమవుతూ ఉంటాయి. గురుబలం పెరుగుతుంది. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. శనగపప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ శనగపప్పును 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. ఈ వీడియోలో మనం మొత్తం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాము. కానీ మీరు అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిల్లో నుండి మీకు నచ్చినవి లేదా మీకు కావలసినవి ఏవైనా 2 వస్తువులు మాత్రమే తెచ్చుకోండి. ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 తెచ్చుకుంటే చాలు.
లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు కోరినంత ధనం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ లక్ష్మీ తల్లి మెచ్చేవి, ఆ తల్లికి నచ్చేవి. కాబట్టి ఈ వస్తువులను ఈ అమావాస్య రోజు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. అమ్మవారు మనల్ని చక్కగా అనుగ్రహించటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాము. మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే వచ్చే సంవత్సరం వరకు మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది, మీకు కష్టాలు రాకుండా ఉంటాయి, మీ ధన సంపాదన పెరుగుతుంది, మెండుగా లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది, ధనం వస్తూనే ఉంటుంది, రాజయోగం కలిగి పట్టిందల్లా బంగారం అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. కాలసర్పదోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే, కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ అమావాస్య రోజు ఏం తినిపించాలి అంటే, ఆషాఢ అమావాస్య రోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే ఈరోజు ఉప్పును గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఉప్పును పెట్టకూడదు. అన్నంలో చిటికెడు ఉప్పు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెట్టండి. ఇలా పెట్టడం వలన అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.